మన రక్షకుడు, విమోచకుడు, సమాధానాధిపతి అయిన మన కాపరి అయిన యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినం దైవ మర్మములు చదువుతున్నాను. అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేను క్రైస్తవుడైన తరువాత నా జీవితము జయకరమైనదిగాను ఫలించునట్టిదిగాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని 2 సంవత్సరములు ప్రార్థించి తిని. అట్లు ప్రార్థించిన తరువాత ఒక రాత్రి ప్రభువు నన్ను కలుసుకొనెను. భక్తసింగ్, నీ పాపములు ఏ విధముగా క్షమించబడెనో నాతో చెప్పుము అనెను. ప్రభువా, నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను, మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితివని నమ్మితిని అని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. అప్పుడు ప్రభువు, నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదనియు నమ్ముచున్నావా చెప్పుము అనెను. నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయెను. ప్రభువు లేకుంటే నా బలహీనత, శక్తిహీనత ఎటువంటిదో గ్రహించి తిని. నేను ఒక మాట కూడా పలుకలేను. ప్రతిదినము ప్రభువా, నేను నత్తివాడను, తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును. అంత జనము మధ్య నేనేలాగున మాట్లాడగలను? నా పెదవులను గొంతుకను తాకుము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని. ఆయన నమ్మకమైన వాడు, నా బలహీనతను ఎరుగును గనుక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను. అది ఎవరికైనాను చాలినంత కృపయే. మనము విద్య లేని వారమా, నిరుపేదలమా? ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా? కురూపులైన సామాన్య జనులమా? అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా? ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను. అడుగడుగునకు బలహీనుడను, చేత కానివాడను అయినను ఆయన కృపను నమ్ముకొని ఉన్నానని చెప్పగలను. ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే. మొదటిగా నీ పాపములు క్షమించబడవలెను. ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభం. క్రొత్త జన్మం యొక్క అనుభవం లేనిదే ఈ సత్యములేవి మనకు బోధపడవు. నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోపపడుదురువేమో. కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చునా? చిరునవ్వు నవ్వుచు బాగుగానే ఉన్నాను, మీకు వందనములు అని అందువు. నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే. దానికి నీకు కోపమెందుకు రావలెను? ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా? ఆత్మీయముగా బాగున్నావా? ఆయన నీకు ప్రియ స్నేహితుడు. ఆయన నీతో మాట్లాడగలడా? నీవు ఆయనతో మాట్లాడగలవా? ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుతున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల యొద్దకు రమ్ము. ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును, కడిగివేయును. తన ప్రేమ నీ యందు పోసి తన రాజ్యంలో నిన్నొక పౌరునిగా చేయును. నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించుమని ఆయనను అడగవలెను. ఇప్పుడు ఎడారిలో సెలయేరు. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. 71వ కీర్తన 20వ వచనం. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎలా శిక్షణ ఇస్తాడంటే మనం భూమి పునాదుల్లో కంటా దిగిపోవలసి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగె ఎప్పుడు బిగుతై తెగిపోదు. ఆ లోతుల్లో నుండి దేవుడు మనలను పైకి తెస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మరిచిపోయాడని
ఎప్పుడూ అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. ఆయన తిరిగి బ్రతికిస్తాడు. చెరకాపై ఉన్న నూలు దారంలో ఎన్ని ముడులు చిక్కులు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట సాఫీగా చిక్కులు లేకుండా ఉండే భాగం ఉంటుంది. చలికాలపు మంచు ఉంటుంది. ఎట్టకేలకు వసంత ఋతువు రాగానే అది తప్పకుండా విడిపోతుంది. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మరిచిపోయిన హృదయంలో నుండి తిరిగి విజయగీతం పొంగి పొరలుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడతాం. స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. వర్షాలు కురిసినా, గాలులు వీచినా, చలికాలపు గాలులు వణకించిన, మబ్బులు కమ్మిన, ఆకాశం ఇంకా చీకటైపోయినా, ఆకులు రాలి వసంతకాలం గతించిన, నా ముఖంపై గాలివానలు కొచ్చిన, నిశ్చల సముద్రంలా నా ఆత్మ నిబ్బరంగా ఉంది. దేవుడిచ్చినదేదైనా దాన్ని స్వీకరించేందుకు నా హృదయంలో లేదు ఆయన తీర్చలేని ఏ కోరిక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.